హిజ్కియా ఎక్కడ చెప్పుకున్నాడో తెలుసా? ప్రవక్త వచ్చాడు, హిజ్కియా అయిపోయింది నీ పరిస్థితి, ఇల్లు చక్కబెట్టుకో, మరణమైపోతున్నావు, నీ పరిస్థితి అయిపోయింది అన్నీ చెప్పాడు. నేను చాలాసార్లు చెప్తాను కదా, వీలునామా రాపించుకో, ఏదేదో చేయించుకొని చెప్పేశాడు. కానీ వెంటనే ఆ ప్రవక్త గుమ్మం దాటకముందే హిజ్కియా చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? తను పడుకున్న స్థలంలోంచే దేవుని తట్టు తిరిగాడు, గోడ తట్టు తిరిగాడు, కన్నీరు కార్చాడు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను యథార్థపరుడిగా ఎలా బ్రతికాను, నీ కొరకు నేను ఎలా జీవించానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. ఆ మాటను దేవుడు విన్నాడండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం. వెంటనే ఊరందరిని పిలిచి యెషయా ప్రవక్త చెప్పాడు అని దండోరు వేయించలా. ఊళ్ళో ప్రజలందరినీ రమ్మండి, నన్ను ఒకసారి చివరి చూపు చూసి వెళ్తారు అని అనలా. ఎంతగా అతనికి గుండెలో బాధ ఉన్నా సరే గోడ తట్టు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు, తన గుండెలో ఉన్నటువంటి వేదన అంతా కుమ్మరించుకున్నాడు. వెంటనే దేవుడు వెళుతున్నటువంటి సేవకుడికి పిలుపు పంపి వెనక్కి తిరిగి వెళ్ళు, హిజ్కియాకి మరలా ఆయుష్ ఇస్తున్నానని చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దీవెన? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం? క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు నీ కొరకు చెయ్యి చాపబోతున్నాడు. ఆయన ఒకవేళ నీ దగ్గరికి వచ్చిన బలహీనత అయినా తిరిగి పంపించగలిగిన వాడు, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులైనా సరి చేయగలిగిన వాడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వేదనైనా తొలగించగలిగిన వాడు, ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయడానికి దిగి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజుని ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనందరి జీవితంలో ఒక్క క్షణం మీరు ఆలోచన చేస్తే, ఎంతకాలం నాకు న్యాయం జరగలేదు అని బాధపడుతున్నాం, ఎంతకాలం నా అవసరతలు తీర్చబడలేదు అని కృంగిపోతున్నాం. న్యాయం జరగకుండా ఉన్న నీవు ఏం చేయాలి? మానక ప్రార్థన చేయాలిగా. న్యాయం జరగని నీవు ఏం చేయాలి? దివారాత్రులు ప్రార్థన చేయాలిగా. న్యాయం జరగని నీవు ఏం చేయాలి? విసుగక ప్రార్థన చేయాలిగా. అలా చేస్తే తప్పక త్వరగా దేవుడి న్యాయం తీరుస్తాడు.